కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్నీ ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సి ప్లస్ ప్లస్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 44లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, మీరు ప్రీవియస్ ట్యుటోరియల్స్ని మిస్ అయినట్లయితే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఓకే, ఎనీవేస్ ఫ్రెండ్స్, మనం సి ప్లస్ ప్లస్ లోపల ఇప్పుడు వరకు చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు ఫైనలీ మనం ఫైల్స్తో పనిచేసే స్టేజ్కి వచ్చేసాం. అంటే సో ఫైల్స్ అంటే ఏంటి అంటే ఫైల్స్ డాటాని స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సో మరి మనం వేరియబుల్స్ అని చెప్పుకున్నాం కదా అని అంటే వేరియబుల్స్ ఎప్పుడు కానీ టెంపరీగానే స్టోర్ చేసుకుంటాయి. ఓకే, సో లెట్ మీ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్. ఇంట్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి. సో యూజర్ని ఎంటర్ చేయమని చెప్తున్నాం ఎక్స్ వాల్యూని. సారీ, ఎంటర్ ఎ నంబర్. సో సంథింగ్ ఎంటర్ చేయమని అడిగాం. దీని లోపల ఎక్స్ లోపల స్టోర్ చేయమని చెప్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఆ విషయాన్ని ప్రింట్ చేస్తున్నాం అనుకోండి. యు ఎంటర్డ్ సో ఈ విధంగా మనం రాసుకుంటాం, మీకు తెలుసు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఎంటర్ ఏ నంబర్ 150. ఓకే, యు ఎంటర్డ్ 150. ఓకే, సూపర్. కానీ ఎంటర్ ఏ నంబర్ 600. యు ఎంటర్డ్ 600. మరి ఇందాక ఎంటర్ చేసిన 150 ఏది అని అంటే ఇంకా మళ్ళీ అది రాదు. మళ్ళీ మనం ఎంటర్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ని మనం క్విట్ చేసినప్పుడు లేదా కంప్యూటర్ని క్లోజ్ చేసినప్పుడు ఈ విధంగా మనం ఎంటర్ చేసిన డేటా మొత్తం కూడా ఎరేజ్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ మనం ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ మనం ఫైల్స్ని యూజ్ చేసి దాని లోపల రైట్ చేసుకొని పెట్టుకుంటే మనతో అవి పర్మనెంట్గా ఉంటాయి. ఓకే, సో పర్మనెంట్ స్టోరేజ్కి మనం ఫైల్స్ని యూజ్ చేస్తాం. సో ఫైల్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా రైట్ చేయాలి అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో దానికోసం మనం ఒక ఫైల్ని ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఇంక్లూడ్ ఎఫ్ స్ట్రీమ్ అనేటువంటి ఫైల్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది ఐఓ స్ట్రీమ్ అండ్ ఇది ఎఫ్ స్ట్రీమ్. ఓకే, సో ఈ ఎఫ్ స్ట్రీమ్ అంటే ఫైల్ స్ట్రీమ్ అని అర్థం అనుకోండి. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫైల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అని అంటే ఇక్కడ చూడండి. సో ఫైల్ని క్రియేట్ చేయాలంటే మనం ఒక కీవర్డ్ని యూజ్ చేయాలి. సో ఫైల్లో రాయాలనుకుంటున్నాం కాబట్టి, అంటే ఫైల్లో సంథింగ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఓఎఫ్ స్ట్రీమ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది మనం ఒక క్లాస్కి ఏ విధంగా అయితే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో అదే విధంగా క్రియేట్ చేస్తాం అనుకోండి. సో ఇది క్లాస్ అనుకోండి, ఇది క్లాస్ నేమ్ అనుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయబోతున్నాం. సో ఆ ఆబ్జెక్ట్ నేమ్ అనేది మన ఇష్టం, ఏదైనా అయి ఉండొచ్చు. సో నేను జస్ట్ యాపిల్ ఫైల్ అని తీసుకుంటున్నాను అనుకోండి. ఓకే, సో ఇప్పుడు యాపిల్ ఫైల్ అనేటువంటిది తీసుకున్నాం. సో ఒక ఫైల్ని మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మనం ఓపెన్ చేసినటువంటి ఫైల్ మన యొక్క ఆబ్జెక్ట్తో అసోసియేట్ అయినట్లు అర్థం. ఓకే, సో దానికోసం ఈ యొక్క ఫైల్ ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. డాట్ ఓపెన్ అనేటువంటి ఫంక్షన్ని తీసుకుంటాను. సో ఆ తర్వాత ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టేసి ఇక్కడ ఫైల్ నేమ్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఫైల్ నేమ్ని ఎంటర్ చేయాలి. జస్ట్ లైక్ యాపిల్ డాట్ టీఎక్స్టీ అనుకోండి. ఓకే, సో మరి ఈ ఫైల్ ఎక్కడ ఉంది, మనం ఎక్కడ నుండి తీసుకున్నాం, ఎక్కడ ఓపెన్ చేస్తున్నాం అంటే ఇక్కడ చూడండి, ఆ ఫైల్ ఇక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ లేదు కదా సార్, యాపిల్ అనేటువంటి ఫైలే లేదు ఇక్కడ అంటే అది C++ మన కోసం అక్కడ ఆ ఫైల్ ఉంటే దాన్ని ఓపెన్ చేస్తుంది. ఒకవేళ లేకపోతే అలాంటి ఒక టెక్స్ట్ ఫైల్ని యాపిల్ డాట్ టీఎక్స్టీ అంటే అదొక టెక్స్ట్ ఫైల్ కాబట్టి మన కోసం C++ అదొక ఫైల్ని క్రియేట్ చేసి పెడుతుంది. సో అది ఎక్కడ ఉంటుంది అంటే మన యొక్క ప్రోగ్రామ్ డైరెక్టరీలో ఉంటుంది. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ని మనం ఎక్కడైతే సేవ్ చేసామో అక్కడ ఉంటుందన్నమాట. ఓకే,
సో నా ప్రాజెక్ట్ డైరెక్టరీ వచ్చేసి ఇక్కడ ఉంది, అందుకని నేను ఇక్కడ ఓపెన్ చేసి పెట్టాను మీకోసం. ఇక్కడ చూడండి మీరు యాపిల్ డాట్ టీఎక్స్టీ ఫైల్స్ ఏమీ లేవు, అందులోని ఇక్కడ యాపిల్ అనే ఫైలే లేదు. ఓకే, సో ఎనీవేస్ ఇక్కడ సి అవుట్ అని మనం ఇక్కడ సంథింగ్ రాస్తే ఏమవుతుంది, ఇది స్క్రీన్ పైన ప్రింట్ అవుతుంది. కానీ మనం ఫైల్లో రాయాలి, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ని తీసుకొని సేమ్ లెస్ దాన్ ఆ తర్వాత ఇక్కడ మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో జస్ట్ లైక్ వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఈ విధంగా మీరు రాయాలనుకుంటున్నప్పుడు న్యూ లైన్ తీసుకున్నాను. సో ఇది ఇప్పుడు ఆ ఫైల్ లోపల రాయబడుతుంది. ఓకే, సో ఆ తర్వాత బెస్ట్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ ఏంటి అంటే ఇక్కడ ఫైల్ని ఓపెన్ చేసాం కదా, సో లాస్ట్లో క్లోజ్ చేసేస్తే మనం కంప్యూటర్ మెమరీని తిరిగి ఇచ్చినట్లు అవుతుంది. సో ఇది బెస్ట్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ అని పిలువబడుతుంది. ఓకే, సో ఎందుకంటే ప్రోగ్రామర్స్ ప్రొఫెషనల్ డెవలపర్స్ ఎప్పుడు కానీ లాస్ట్లో ఇది యాడ్ చేస్తుంటారు. ఓకే, సో ఫ్రెండ్స్ బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేశాను. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఇందాక లేనటువంటి ఫైల్ ఇప్పుడు క్రియేట్ చేయబడింది, యాపిల్ అనేటువంటి ఫైల్. సో ఓపెన్ చేద్దాం. వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అనేటువంటిది ఇందులో ప్రింట్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా మనం ఓఎఫ్ స్ట్రీమ్ అనేటువంటి కీవర్డ్ని యూజ్ చేసి మన నచ్చిన నేమ్ని ఇక్కడ ఎంటర్ చేస్తే అది ఒక ఫైల్ లాగా మనకు క్రియేట్ అవుతుంది. అంటే ఇది ఒక ఆబ్జెక్ట్. సో దీన్ని ఆధారంగా చేసుకొని మనం ఫైల్ని క్రియేట్ చేయొచ్చు, దాంతో అసోసియేట్ చేయొచ్చు, అదేవిధంగా ఫైల్లో ఈ విధంగా రైట్ చేయొచ్చు అండ్ ఫైల్ని లాస్ట్లో క్లోజ్ చేయొచ్చు. సో ఈ విధంగా చేయడం ద్వారా మనం యాపిల్ డాట్ టీఎక్స్టీ అనేటువంటి ఒక ఫైల్ని క్రియేట్ చేసాం, ఆ తర్వాత దాని లోపల రైట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది డిలీట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ యాపిల్కి బదులు ఆరెంజ్ అని రాస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ డాట్ టీఎక్స్టీ ఫైల్ లేదు. సో బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేశాను అండ్ ఇక్కడ చూసినట్లయితే వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని ప్రింట్ అయింది. ఓకే, సో ఇది మళ్ళీ డిలీట్ చేశాను. సో ఈ విధంగా మనం ఒక ఫైల్ని క్రియేట్ చేసి సంథింగ్ అందులో రాయొచ్చు. కానీ ఇక్కడ 2 లైన్స్లో కాకుండా దీన్ని వేరే రకంగా కూడా మనం చేయొచ్చు. సో అది ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ చూడండి, ఇదంతా తీసేస్తాను, మరోసారి రాసుకుందాం, మీకు ఈజీగా అర్థమవుతుంది అండ్ మైండ్లో ప్రింట్ అవుతుంది దానికోసం. సో ఫైల్ని క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఓఎఫ్ స్ట్రీమ్ అనేటువంటి కీవర్డ్ని రాసుకోవాలి ఫస్ట్. అండ్ ఇక్కడ ఆరెంజ్ అని తీసుకుంటున్నాను చూడండి. ఓకే, లేదా ఆరెంజ్ ఫైల్. ఓకే, సో మనం ఇది తీసుకొని మళ్ళీ ఆరెంజ్ ఫైల్ డాట్ ఓపెన్ అని రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక పారామీటర్ లోపల డబుల్ కోట్స్ పెట్టుకొని మనం ఫైల్ నేమ్ని ఎంటర్ చేసినట్లయితే ఇందాక చేసిన పనిని మళ్ళీ మనం చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి సమీర్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ని తీసుకుంటున్నాను నేను. ఓకే, సమీర్ డాట్ టీఎక్స్టీ అనేటువంటి ఫైల్ని తీసుకున్నాను అండ్ ఇక్కడ ఆరెంజ్ ఫైల్ లోపల సంథింగ్ రాయాలనుకుంటున్నాను. జస్ట్ లైక్ ఐ ఆమ్ రఫీక్ అండ్ ఐ లవ్ టు టీచ్ C++. ఓకే, లాస్ట్లో న్యూ లైన్. సో ఈ విధంగా తీసుకున్నాను. సో ఆ తర్వాత ఏం చేస్తాను, ఆరెంజ్ ఫైల్ డాట్ క్లోజ్ అనేటువంటిది యూజ్ చేస్తాను. ఓకే, సో మనం ఇక్కడ 2 లైన్స్ రాసుకునేది కాస్త సింగిల్ లైన్లో రాసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేశాను. సో ఇక్కడ చూసినట్లయితే సమీర్ డాట్ టీఎక్స్టీ అనేటువంటి ఫైల్ మన కోసం క్రియేట్ అయిపోయింది. ఐ ఆమ్ రఫీక్ అండ్ ఐ లవ్ టు టీచ్ C++ అనేది ఇందులో ప్రింట్ అయిపోయింది లేదా రైట్ అయ్యింది. ఓకే, సో ఏ విధంగానైనా చెప్పుకోవచ్చు. ఓకే, సో కానీ ఇక్కడ చూడండి, మనం యూజ్ చేసే క్రమంలో ఒక్కోసారి ఏం జరుగుతుందంటే ఇక్కడ సంథింగ్ ఏదైనా మిస్టేక్ చేయొచ్చు అండ్ మనం ప్రోగ్రామ్ని రన్ చేసిన తర్వాత అది కాస్త ఫైల్లో రాయబడకపోతే ఏం జరిగిందో తెలియకపోతే, సో ఇలాంటి ఎర్రర్స్ని మనం ముందుగానే ఫైండ్ అవుట్ చేసి క్లియర్ అప్ చేసుకోవాలి అని అంటే దానికి ఒక పద్ధతి ఉంది. అంటే ఈ ఫైల్ కరెక్ట్గా ఓపెన్ అయిందా లేదా, అంటే అక్కడ ఫైల్ క్రియేట్ అయిందా లేదా, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ అనమాట. సో ఏది ఉన్నా కూడా మనకు ఆ ఫైల్ ఓపెన్ అయిందా లేదా అనేది కన్ఫర్మేషన్ కోసం
మనం ఒక ఇఫ్ ఫంక్షన్ని రాసుకుంటాం. సో ఇఫ్ స్టేట్మెంట్ని రాసుకుంటాం. సో దీని లోపల ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఏంటి ఆ ఫంక్షన్ అంటే ఇక్కడ చూడండి, ఆరెంజ్ ఫైల్ డాట్ ఈజ్ ఓపెన్ అనేటువంటి ఫంక్షన్ని తీసుకుంటాం. అండ్ ఇక్కడ ఇది ఎంటీ పారామీటర్స్, దీంట్లో పారామీటర్స్ ఏమి ఉండవు. సో ఈ విధంగా తీసుకున్నాం. సో ఇక్కడ ఒకవేళ ఓపెన్ అయినట్లయితే ఎస్ ద ఫైల్ ఈస్ ఓపెన్డ్, ఏమైనా రాసుకోవచ్చు. ఇది మనకు కన్ఫర్మ్ చేస్తుంది అనమాట, స్క్రీన్ పైన ప్రింట్ చేస్తుంది. ఓకే, ఫైల్లో కాదు. ఓకే, ఎస్ ద ఫైల్ ఈజ్ ఓపెన్డ్ అని మనకు కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎల్స్ అంటే ఒకవేళ ఆ విధంగా జరగకపోతే ఏం చేయాలి అని అంటే మనం సంథింగ్ ఫన్నీగా రాసుకుందాం. ఓకే, ఇక్కడ సీరియస్గా రాసుకోవాలని ఏం లేదు, మీకు అర్థమయ్యే విధంగా రాసుకుంటే సరిపోతుంది. ఓకే, సో నేనేం చేస్తున్నాను, ఓఎంజీ, ఓ మై గాడ్, సంథింగ్ ఈజ్ రాంగ్. ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ చూడండి, బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేశాను. ఎస్ ద ఫైల్ ఈజ్ ఓపెన్. సో అలాంటప్పుడు ఇక్కడ ఇది వర్కౌట్ అయ్యింది. ఓకే, సో ఒకవేళ ఇక్కడ ఎంటీ ఇచ్చేసాం అనుకోండి. ఓకే, సో అప్పుడు ఇది ఫైల్ అనేది దీంతో అసోసియేట్ అవ్వలేదు. సో ఎక్కడ రాస్తుంది, సో అలాంటప్పుడు చూడండి, బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేస్తున్నాను. ఓ మై గాడ్, ఓఎంజీ, సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి మనకి ఈ విధంగా చెప్పేస్తుంది అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ ట్యుటోరియల్ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. ఓకే, మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ ట్యుటోరియల్లో నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.